ఎమ్మెల్సీ అయ్యారు, మొహంలో కళ పెరిగినట్టుంది కొంచెం. విద్యార్థి ఉద్యమాల్లో భాగస్వాములైనటువంటి వాడికి ఒక్క రవ్వ ఎక్కువ సోషల్ సెన్సిటివిటీ. మీ ఉద్దేశంలో లాస్ట్ 30 సంవత్సరాల నుంచి అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ విద్యార్థి నాయకులు కానీ యూనియన్స్ కానీ దాదాపుగా కనుమరుగైపోయినాయి. మీ ఉద్దేశం ఏంటది? అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి నిజంగా రా మెటీరియల్ రావట్లేదు కదా. దురదృష్టం ఏంటి అంటే మా టైంలోనే 87 వాజ్ ద లాస్ట్ ఎలక్షన్. మేము విద్యార్థి సంఘ ఎన్నికలు ఉస్మాన్ యూనివర్సిటీలో అప్పుడు పెద్ద ఎత్తున వైలెన్స్ జరిగింది. మీరు చెప్పింది ఎలా ఉందంటే ఒక ఉద్యమమో ఒక విప్లవమో జరిగితే నాయకులు వచ్చారు ఇక్కడ. సో విద్యార్థి నాయకుడు కూడా మీరు చేశారు. విద్యార్థి నాయకుడుగా ఉన్న మీరేమన్నా ఒక ఈవెంట్స్ కానీ ఒక మూమెంట్స్ కానీ ఏమన్నా చేశారా మీ యంగర్ ఏజ్? చాలా ఉన్నాయి, కొన్ని చెప్పగలుగుతాం, కొన్ని చెప్పగలిగే చెప్పండి. చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు వన్ మేజర్ థింగ్ ఏంటి అంటే విద్యార్థి ఉద్యమాల్లో ఒక గొప్పతనం ఉంటుంది. ఏ ఉద్యార్థి లెఫ్ట్ కానీ రైట్ కానీ ఎక్స్ట్రీమ్ రైట్ కానీ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ కానీ విద్యార్థి ఉద్యమాల్లో భాగస్వాములైనటువంటి వాడికి ఒక్క రవ్వ ఎక్కువ సోషల్ సెన్సిటివిటీ ఉంటుంది. ఆర్ఎస్ఎస్ కానీ ఆర్ఎస్యు కానీ లేకపోతే పీడిఎస్యు కానీ ఏబీపీ కానీ ఎవరైనా సరే కొంత సామాజిక చింతన, సమాజం కోసం పనిచేయాలని ఒక భావన, దేశం అంటే ప్రేమ, ఇటువంటి యొక్క అంశాల పట్ల ఎక్కువగా చర్చలు జరుగుతాయి అంతర్లీనంగా. అది విద్యార్థి పరిషత్లో కానీ పీడిఎస్లో కానీ ఇక్కడే జరుగుతాయి. సో ద మూమెంట్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్, దెన్ యు ఆర్ యాక్చువల్లీ కాంట్రిబ్యూటింగ్ టు స్ట్రెంథనింగ్ ది సొసైటీ. సమాజ బలోపేతానికి పాటుపడుతున్నట్టే నేను భావిస్తాను. ఏ చర్చల్లో భాగస్వామి కాకుండా పబ్బులలో తిరిగే ఒక జనం ఒకటి ఉంటారు, కానీ ఈ పేదవాడికి అన్యాయం జరుగుతుంది, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ విధి విధానం వల్ల ఇది అన్యాయం జరుగుతుంది అని చెప్పని విద్యార్థులు చర్చ చేసినప్పుడు అది సమాజ హితానికి ఉపయోగపడుతుందని బలంగా నమ్ముతాను. సో దట్ హ్యాస్ బీన్ విత్ మీ మొదటి నుండి. అది ఉండడము అనేటువంటిది నాకు ఉపయోగపడ్డది అని చెప్పి నేను భావిస్తాను. సో అయితే ఇప్పుడు మీ ఉద్దేశంలో లాస్ట్ 30 సంవత్సరాల నుంచి అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ విద్యార్థి నాయకులు కానీ యూనియన్స్ కానీ దాదాపుగా కనుమరుగైపోయినాయి. ఒకప్పుడు మా చిన్నప్పుడు కూడా మా నాన్న హార్డ్ కోర్ మార్క్సిస్ట్, ఆఫ్ కోర్స్ మీరు అటు సైడ్ ఉండొచ్చు. అప్పుడు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ లేకపోతే ఏబీవీపీ ఇట్లాంటి ఏంటంటే మీరు అన్నట్టుగా విద్యార్థులు అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ల దగ్గర నుంచే ఒక సోషల్ కాన్షియస్నెస్, ఆ సమాజానికి ఏదన్నా మనం హితం చేయాలి అంటే గుడ్ బ్యాడ్ రెండూ ఉంటాయి, ఆ తత్వం ఉండేది. మీరు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలను చూసుకుంటే విద్యార్థులు ఎవరూ కూడా అసలు పాలిటిక్స్లోకి రావాలని అనుకోవట్లేదు, పొలిటికల్ లీడర్ అవ్వాలని అనుకోవట్లేదు, ఒక నాయకత్వ లక్షణాలని డెమాన్స్ట్రేట్ చేయాలి, సొసైటీకి ఉపయోగపడే విధంగా అనేది కూడా జరగట్లేదు. మీరు అబ్జర్వ్ చేస్తారు 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో పర్ఫెక్ట్గా. మీ ఉద్దేశం ఏంటది? అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి నిజంగా రా మెటీరియల్ రావట్లేదు కదా. ఇప్పుడు రాజకీయాల్లోకి ఎవరు వస్తున్నారు? మంచి ఎఫ్లుయెంట్ పీపుల్, ఇందాక మనం అనుకుంటున్నట్టుగా డబ్బు ఉన్నవాడు, బిజినెస్ చేసేవాడు వస్తున్నాడే కానీ సామాజిక స్పృహ ఉండి విద్యార్థి టైం నుంచి కూడా వాడు నేను ఏదో చేయాలి అనుకున్న వ్యక్తులు రావట్లా. అంటే మీరు పైప్ లైన్ కిల్ చేశారు. రాజకీయ నాయకులుగా బిల్డ్ చేయాల్సిన పైప్ లైను ఒక 100 మంది, 1000 మంది, ఒక 10,000 మంది రాజకీయ నాయకులు నాకు కావాలంటే ఈ రోజున సిస్టమ్ లేదు. కరెక్ట్. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు రాజకీయ నాయకులు. మీ ఉద్దేశం ఏంటి? అసలు విద్యార్థి నాయకత్వం పెంచాలా? బట్ భయం ఏంటంటే విద్యార్థి ఇప్పుడు అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ యూనియన్స్ మళ్ళీ వస్తే కొట్టుకుంటారు, అవన్నీ కూడా వాళ్ళ చదువు డిస్టర్బ్ అయిపోతుందన్న భయాలు కూడా ఉన్నాయి. బ్యాలెన్స్డ్ చేసుకుంటూ ఎలా చేయగలుగుతారు? అంటే విద్యార్థి సంఘ ఎన్నికల వల్ల వచ్చిన నష్టం కంటే కూడా కలిగిన లాభాలు ఎక్కువ. దురదృష్టం ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ మా టైంలోనే 87 వాజ్ ద లాస్ట్ ఎలక్షన్ వేర్ మేము విద్యార్థి సంఘ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో అప్పుడు పెద్ద ఎత్తున వైలెన్స్ జరిగింది. విద్యార్థి పరిషత్కు ఆర్ఎస్యుకు బాగా గొడవలు జరుగుతుండే. చాలామంది మాతో పాటు ఉన్నటువంటి వాళ్ళపైన దాడులు జరిగినాయి, కొంతమంది చనిపోయినారు, మర్డర్ చేయబడ్డారు. సో ఆ వైలెన్స్ను దృష్టిలో పెట్టుకుని అప్పుడు ప్రొఫెసర్ నవనీతరావు గారని ఉస్మానియా వైస్ ఛాన్సలర్ ఉండే, he influenced N.T. Ramarao garu, and then he made sure that elections are banned all over the state. మొత్తం ఆంధ్రప్రదేశ్లో బ్యాన్ చేయించినారు. దానివల్ల ఆ టైంలో అది కొంత పీస్ వచ్చింది అనిపించింది. లేకుంటే పొద్దున్న లేస్తే పోలీస్ స్టేషన్లో ఉండరు విద్యార్థులు, రూముల దగ్గర పెట్టుకుందరు, కొట్టుకుందరు, ఎంత ఎక్స్ట్రీమ్ అనమాట, ఎక్స్ట్రీమ్ ఉంటుండే. కొంత చల్లబడ్డది అనిపించింది. కాబట్టి ఇన్ ద లాంగ్ రన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ఇట్ హెస్ యాక్చువల్లీ కాంట్రిబ్యూటెడ్ టు నెగటివిటీ రాదర్ దెన్ పాజిటివిటీ అని నేను అనుకుంటాను. ఎందుకంటే యూనివర్సిటీస్ ఆర్ ద ఫ్యాక్టరీస్ ఆఫ్ లీడర్స్. దే ఆర్ ఫ్యాక్టరీస్ ఆఫ్ లీడర్స్. మంచి నాయకులు అంటే కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలే కాదు, ఏ సెక్టర్లోనైనా. టుడే ఇన్ ఇండియా, జస్ట్ యాజ్ యూ సెడ్,
స్కేర్సిటీ ఆఫ్ లీడర్షిప్. మంచి డాక్టర్లు, మంచి టీచర్లు, మంచి ఇన్ ఎనీ సెక్టర్ సామాజిక స్పృహ కూడా వస్తుంది అక్కడ. నేను అదే అంటున్నాను, ఈ రోజున పడిపోయింది అది. ఆ లీడర్షిప్ అంటేనే స్పృహ, ఆ రిస్క్ టేకింగ్, ఆ ఇనిషియేటివ్, కొంత తన సెల్ఫ్ను వదిలిపెట్టి సొసైటీ గురించి ఆలోచించడం అనేటువంటి ఒక భావన ఏదైతుందో అది యూనివర్సిటీస్లో వస్తుంది. అది మిస్ అయిపోయిందేమో విద్యార్థి సంఘ ఎన్నికలు పోవడంతో నేను భావిస్తాను. ఇప్పుడు మీరు ఎమ్మెల్సీ, మరి దీన్ని ఒక పాలసీగా తీసుకొని మీ పార్టీ విధానంగా అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో ఆల్రెడీ విద్యార్థి నాయకుల్ని, అంటే మీరన్న పైప్ లైన్ మనం ఇందాక అనుకున్నట్టుగా, అది ఓన్లీ రాజకీయ నాయకులే అవసరం, కానీ మనకు నాయకులు లేకుండా పోయారు కదా. ఇప్పుడు ఏమవుతుందంటే విద్యార్థి లోకం అనేది నాయకులుగా తయారవట్లేదు. దానికి పాలసీ ఏమన్నా, ఇప్పుడు మీరు ఎమ్మెల్సీ, సో పాలసీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగల శక్తి ఉన్న వ్యక్తులు మళ్ళీ ఇప్పుడు మీరు మీ పార్టీ విధానంగా దీన్ని ఏమన్నా తీసుకుంటారా? దేర్ ఇస్ అ గ్రోయింగ్ డిమాండ్ ఈవెన్ విత్ ఇన్ భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగంలో కూడా, తర్వాత వివిధ విశ్వవిద్యాలయాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఇవాళ విద్యార్థి సంఘ ఎన్నికలు జరిగితే బాగుండు అని చెప్పి ఒక ప్రెషర్ వస్తూ ఉంది. ఇది కేవలం విద్యార్థులకు మంచి కోసమే కాదు, భవిష్యత్ భారతదేశానికి, భవిష్యత్ తెలంగాణకు ఎన్నికలు జరగటం అనేది మంచిదని నేను బలంగా నమ్ముతాను. కాకపోతే ఈ వైలెన్స్ జరగకుండా, మనీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎలక్షన్స్లో ఉండకుండా ఎట్లా చేయాలనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఇవాళ నాకు తెలుసు, నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, ఒక పార్టీలో ఒక విద్యార్థి సంఘ అధ్యక్షుడో లేకపోతే అక్కడున్న యూత్ వింగ్ ప్రెసిడెంట్ కావాలంటే 1 కోటి, 2 కోట్లు, 5 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఈ వైపరీత్యాలను కూడా రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. ద రోల్ ఆఫ్ మనీ ఇన్ ద స్టూడెంట్స్ ఎలక్షన్స్ అక్కడ కూడా పెరిగిపోయింది. పెట్టకుండా ఉండాలా, ఉండేట్టుగా నియంత్రించాలా, సమూలంగా మారాలా, తప్పనిసరిగా మంచి నాయకత్వం వస్తుందని అనుకుంటున్నాను. మీరు మంచి మాట అన్నారు. ఇవాళ సమాజంలో రాజకీయాల్లో వచ్చే నాయకులంతా కూడా యంగ్ టర్క్ కనుక చూసినట్టయితే చాలామంది యూనివర్సిటీ బ్యాక్గ్రౌండ్స్ లేకున్నా, లేకపోతే విద్యార్థి ఉద్యమాల్లో పనిచేయకున్నా కానీ నాయకులు అవుతున్నారు. కావచ్చు, తప్పులేదు. కానీ ఎక్కువగా వీళ్ళే అవుతున్నారు, అంటే బాగా ఎఫ్లూయెంట్ బ్యాక్గ్రౌండ్, బిజినెస్ ఉన్నవాళ్ళు వీళ్ళే వస్తూ ఉన్నారు. కానీ ఏమీ లేకుండా సమాజం కోసం పనిచేసినటువంటి నాయకులు, చింతన ఉన్నటువంటి ఒక విద్యార్థి నాయకులు కూడా రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దబడాలా. దట్ హాస్ తెలంగాణ ఉద్యమంలో అది పాసిబుల్ అయింది. ఎన్నికలు లేకపోయినా ఉద్యమంలో పాత్ర పోషించడం వల్ల కేసీఆర్ గారు కావచ్చు, లేకపోతే విద్యార్థి జేఏసీ అని చెప్పని పెట్టుకొని తిరిగిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా లీడర్స్గా ఎవాల్వ్ అయినరు. అండ్ పర్టికులర్గా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ నాయకుడిగా కావచ్చు, తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అధినేతగా 2014లో చాలామంది యువకులకు ఆపర్చునిటీ ఇచ్చిన, అట్లా ఎమినేట్ అయినటువంటి వ్యక్తియే బాల్క సుమన్, గ్యాదరి కిషోర్, రాకేష్ కావచ్చు, ఇంకా చాలామంది, వాసుదేవ్ రెడ్డి అని చెప్పని, అంజన్ గౌడ్ అని, ఇట్లా చాలామంది, విజయ్ కుమార్ అని, ఇట్లా మీరు ఒక 20-30 మంది యంగ్స్టర్స్ను కేసీఆర్ గారు నాయకులుగా తీర్చిదిద్దినారు. కొంతమంది ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు, కార్పొరేషన్ చైర్మన్లు అయినరు. అట్లా ఎవాల్వ్ అయిన, అంటే మీరు చెప్పింది ఎలా ఉందంటే ఒక ఉద్యమమో ఒక విప్లవమో జరిగితే నాయకులు వచ్చారు ఇక్కడ. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే ఒక నార్మల్ సిస్టంలో నుంచి నాయకులు రావట్లా. నేను అనేది ప్రశ్న. అంటే జనరల్గా కూడా లీడర్షిప్ ఆల్వేస్ ఎవాల్వ్స్ అవుట్ ఆఫ్ ఎ సిచ్యువేషన్. కరెక్ట్. మహాత్మా గాంధీ ఆల్సో ఈజ్ అ సిచ్యువేషనల్ లీడర్. ఈజ్ అన్ ఇన్బోర్న్ లీడర్. త్యాగాలు అన్నీ చేసినప్పటికీ కూడా ఆ రోజు భారతదేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతుల్లో ఆ బలహీనమైనటువంటి ఒక క్షణాలకు ఒక బలమైన నాయకుడుగా, వాయిస్గా ఉండడానికి ఒక వెసులుబాటు, ఒక సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ ఆయన ముందుండి నడిపించినాడు. కాబట్టి సో దట్ హ్యాపెన్స్ విత్ ఎనీబడి. ప్రతి ఉద్యమం, అది విద్యార్థి ఉద్యమం కానివ్వండి, సామాజిక ఉద్యమం కానివ్వండి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ అన్నా హజారే మూమెంట్, ఇట్ హ్యాస్ థ్రోన్ అప్ ఎ లీడర్ కాల్డ్ కిరణ్ బేడి, థ్రోన్ అప్ ఎ లీడర్ కాల్డ్ కేజ్రీవాల్, many leaders like that. Right. So context, situation always throws up leaders. అయితే ప్రతిసారి ఒక ఉద్యమం జరగాల, ప్రతిసారి ఒక సమస్య రావాలి. మీరు అన్నట్టుగా ఇదే కంటిన్యూస్ చర్నింగ్. ఆ చర్నింగ్ హ్యాపెన్స్ ఎట్ ది కాలేజ్ లెవెల్. అందుకే ఎగ్జాక్ట్లీ పిల్లలకు మారల్ ఎడ్యుకేషను, ఎథిక్స్, మారల్స్ ఎడ్యుకేషను, విలువల గురించి ఇవాళ దురదృష్టం ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ మీద ఎవరికి అవగాహన ఉండదు. బికాజ్ వీ డోంట్ రియలీ కేర్ ఫర్ ద స్ట్రగల్స్. అసలు కాంటెక్చువల్గా లేదు, కాంటెక్స్ట్ లేదు. అందుకనే అంటే సోషల్ సైన్సెస్ యొక్క రిలవెన్స్ ఎడ్యుకేషన్లో ఎప్పుడైతే తగ్గిపోతుందో, టూ మచ్ ఆఫ్ టెక్నాలజీ, అండ్ టుడే అన్ఫార్చునేట్లీ ఇట్స్ ఆల్ ఏఐ ఎవ్రీథింగ్. సో దేర్ఫోర్ యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మీరు ఎమ్మెల్సీ అయ్యారు కాబట్టి దీన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఈ సబ్జెక్ట్ని అకాడమిక్ ఇన్స్టిట్యూషన్లో నుంచి, అంటే అసోసియేషన్స్ పెట్టమని, యూనియన్స్ పెట్టమని నేను అంటలా, నాయకుల ఫ్యాక్టరీగా ఎలా తయారు చేయాలనేది ఒక విధి విధానాలని మీరు క్రియేట్ చేయగలిగితే ఒక ఎమ్మెల్సీగా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి చాలా ఉపయోగపడుద్దని నా అభిప్రాయం. అబ్సల్యూట్లీ వీల్ వర్క్ ఆన్ ఇట్ అండి. అంటే
ఒక మంచి ఎడ్యుకేషన్ పాలసీ అయితే అవసరం ఉంది, ఒక ట్రాన్స్ఫర్మేషన్ విద్యా విధానంలో రావాలా. భవిష్యత్ దేశ నిర్మాతలను తయారు చేసేటువంటి ఒక విద్యా వ్యవస్థ Factories మనకు రావాలా. అవసరం రావాలా. అది తప్పనిసరిగా అంటే ఇండస్ట్రీ రెడీ లీడర్స్ ఉండాలి, నేషన్ రెడీ లీడర్స్ ఉండాలి. అన్ఫార్చునేట్గా ఆ క్వాంటిటీ తగ్గిపోతుంది ఈ రోజున. ఈవెన్ ఇండస్ట్రీలో కూడా సార్, ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ హెడ్ ఆఫ్ వెరీ లార్జెస్ట్ బిజినెస్ డివిజన్ ఇన్ సత్యం కంప్యూటర్స్. సోషల్ సెన్సిటివిటీ లేకుండా ఇఫ్ యు ఆర్ ఓన్లీ ఏ బిజినెస్ డ్రివెన్ కైండ్ ఆఫ్ ఎ మ్యాన్, దెన్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ ఎ రోబోట్? అంతే కదా. కరెక్ట్. రోబోకు మనిషికి ఉన్న తేడా ఏంటి అంటే మనిషి మానవత్వంతో ఆలోచిస్తాడు, సామాజిక చింతనతో ఆలోచిస్తాడు. ఈ రెండు మేళవింపుగా మనుషులను తీర్చిదిద్దగలిగే విద్యా వ్యవస్థ మనకు కావాలా. అది అన్ఫార్చునేట్లీ ఏంటి అంటే మనం ఒక మెకానికల్ అయిపోయినాం. నాకు బాగా గుర్తు, ఇప్పుడు చాలా దెర్ వాజ్ వన్ డిస్కషన్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం, సోషియాలజీ డిపార్ట్మెంట్ను బంద్ చేయాలా, పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ను బంద్ చేయాలా అని చెప్పి ఆర్ట్స్ కాలేజ్లో చర్చలు వచ్చినాయి. అరే ఆంథ్రోపాలజీ సోషియాలజీ బంద్ చేసాడు ఏంద్రా నాయన, అది బంద్ చేస్తే మొత్తం సమాజాన్ని మర్చిపోయినట్టు, సర్వనాశనం సమాజ అయిపోతుంది. చరిత్ర మర్చిపోయినట్టే, Correct. తప్పు అని చెప్పని ఆ రోజు మేము చదువుకున్న రోజుల్లోనే దానిపైన చర్చలు జరిగినాయి. సో ఇవాళ ఆ విద్యా వ్యవస్థలకు ఇచ్చేటువంటి ఒక బడ్జెట్ కానీ లేకపోతే ఆ కోర్సెస్కి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ కానీ తగ్గిపోయింది. సో అందుకే మీకు సమాజంలో సోషల్ సెన్సిటివిటీ కూడా తగ్గిపోయింది. యూ వాంట్ టు హ్యావ్ ఇట్, దెన్ యూ నీడ్ టు స్ట్రెంగ్తెన్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచే రావాలి.